హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ షమీర్ తాజ్. మన ఛానల్లో యాక్చువల్లీ వీడియోస్ చేసి చాలా రోజులైంది. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఈ వీడియో పర్టికులర్లీ 10th వాళ్ళ కోసం. 10th ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది 10th వాళ్ళకి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ ఏం చేయగలుగుతాం. సో ఈ వీడియోలో ఓవరాల్ దీని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో అయితే 3 కేటగిరీస్ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ, నాకు మ్యాథ్స్ రాదు, నేను బైపీసీ తీసుకుంటా. నాకు మ్యాథ్స్ రాదు, బైపీసీ తీసుకుంటా. సెకండ్ కేటగిరీ, నా ఫ్రెండ్ ఎంపీసీ జాయిన్ అయ్యాడు, నేను ఎంపీసీ జాయిన్ అవుతా. నా ఫ్రెండ్ బైపీసీ జాయిన్ అయ్యాడు, నేను బైపీసీ జాయిన్ అవుతా. థర్డ్ కేటగిరీ, మీ పేరెంట్స్కి వాళ్ళకి తెలిసింది కన్నా పక్కన వాళ్ళు చెప్పేది ఉంటుంది. లైక్ ఇది తీసుకుంటే అయిపోతారు, ఇంజనీర్ అయిపోయా, బైపీసీ తీసుకుని డాక్టర్ ఇంకా ఫిక్స్, నువ్వు డాక్టర్, మీ వాడు చదివేస్తాడు, చింపేస్తాడు, డాక్టర్ అయిపోతారు అంటారు. అది ఏది కాదు. లిటరల్లీ ఫస్ట్ 10th అయ్యాక మనం మేజర్గా 3 బ్రాంచెస్ చూస్ చేసుకోవచ్చు. లైక్ ఎంపీసీ, బైపీసీ, కామర్స్. ఎంపీసీకి వస్తే అందరు అనుకునేది ఏంది, ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్, బైపీసీ తీసుకుంటే డాక్టర్, కామర్స్ తీసుకుంటే లైక్ కామర్స్లో ఏమేమి ఉంటాయంటే సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి. ఇవి వచ్చి డిగ్రీ వాళ్ళకి డిగ్రీ చేయొచ్చు. లైక్ ఎంఈసి తీసుకుంటే సిఏ చేయొచ్చు. అండ్ మేజర్గా మనం మాట్లాడేది ఎంపీసీ, బైపీసీ. ఈ వీడియోలో ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అయిపోతాడు, బైపీసీ తీసుకుంటే డాక్టర్ అయిపోతారు. ఇప్పుడు ఉండే సొసైటీలో మొత్తం టాక్ అంతే ఇదే. లైక్ ఎంపీసీ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ టాప్ కేటగిరీ ఇంజనీరింగ్కే ఇస్తారు, అదైతే కరెక్టే. బట్ ఇంజనీరింగే కాకుండా మేజర్గా మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే బీబీఏ చేయొచ్చు. బీబీఏ ఎందుకంటే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బీబీఏ చేసి ఎంబీఏ చేయొచ్చు. అండ్ డిగ్రీ కూడా చేయొచ్చు. అండ్ ఎంపీసీ అనేది డిఫెన్స్లో జాయిన్ అయ్యే వాళ్ళకి మేజర్ ఖచ్చితంగా ఎంపీసీ కావాలి. ఎంపీసీ తీసుకుంటే లైక్ చాలా వేస్ ఉన్నాయి, ఈజీగా దేంట్లో అయినా దాంట్లో అయినా వెళ్ళిపోవచ్చు, మనం ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. అండ్ పర్టికులర్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా ఎంపీసీ ఎక్కువ అడుగుతారు, ఎంపీసీని ఎక్కువ ఉంటాయి. దేంట్లోకైనా మ్యాథ్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి వెళ్ళాలన్నా కూడా. అండ్ బైపీసీకి వస్తే బైపీసీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అనుకునేది బైపీసీ తీసుకుంటే డాక్టర్, నీట్, డాక్టర్ ఒకటే కాదు. లైక్ బైపీసీ తీసుకుంటే మేజర్ ఎంబీబీఎస్ కాదు, నీటే కాదు, నీట్ కాకుండా చాలా కూడా చేయొచ్చు. లైక్ బీఫామ్ చేయొచ్చు, ఎంఫామ్ చేయొచ్చు, ఫార్మాడీ చేయొచ్చు, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, అగ్రికల్చర్, వెటర్నరీ, బీడిఎస్. ఇంకా లైక్ మాకు ఇవేవి వద్దు, మెడికల్ సైడ్ వద్దు, మేము టెక్నికల్ సాఫ్ట్వేర్ సైడ్ వస్తామంటే బైపీసీ తీసుకొని కూడా రావచ్చు. లైక్ బీసీఏ చేసి, ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ సైడ్ వచ్చేయచ్చు. లైక్ లేదంటే డిగ్రీ చేసి మీరు కోర్సెస్ నేర్చుకొని సాఫ్ట్వేర్ సైడ్ కూడా రావచ్చు. బైపీసీ మ్యాథ్స్ రాక బైపీసీ తీసుకుంటున్నాం అనేది చాలా తప్పు. ఎందుకంటే మ్యాథ్స్ అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీలో 60 to 70% వస్తుంది. ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది కావాలి ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ తీసుకున్నా కూడా మాకు మ్యాథ్స్ రాక మేము బైపీసీ తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా సఫర్ అవుతారు. లైక్ మీకు 10th మ్యాథ్స్కి ఇంటర్ మ్యాథ్స్కి తేడా ఉంటుంది. మీరు ఇప్పుడు మ్యాథ్స్ రాకపోయినా ఎంపీసీ తీసుకుంటే అక్కడ ఖచ్చితంగా నేర్చుకొని పాస్ అయిపోవచ్చు, మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. మీరు కానీ అక్కడ గట్టి నవ్వారనుకోండి, లైక్ ఈజీగా సర్వైవ్ అవుతారు. మీరు ఇక్కడే భయపడి స్టెప్ వెనక్కి తీసుకునేసి బైపీసీ సైడ్ వెళ్ళిపోతే చాలా తప్పు. అండ్ మీరు 10thలో 6 సబ్జెక్ట్స్ ఏమో చదువుతారు, బట్ ఇంటర్కి వచ్చే టైంకి 3 సబ్జెక్ట్స్ చదువుతారు. కాబట్టి మ్యాథ్స్ ఈజీ అయిపోతుంది, మీకు ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది ఈజీ అవుతుంది. లైక్ బైపీసీ తీసుకుంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. లైక్ నీట్ ఆస్పిరెంట్స్ అయితే వాళ్ళు మినిమం అంటే ఒక ఎంబీబీఎస్ సీట్ ట్రై చేసేకి చాలా కష్టపడతారు. అదే మీరు ఎంపీసీలోకి వచ్చారనుకోండి, అంత కష్టం ఉండదు. లైక్ కష్టపడాలి. లైక్ ఎన్ఐటి, ఐఐటీలో సీట్ కావాలంటే ఎన్ఐటీస్, ఐఐటీస్లో చాలా కష్టపడాలి. మనకు అది కాకుండా ఎంసెట్ ఉంటుంది.
మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీసీ ఇంటర్ రాసేస్తే ఎంసెట్ వీటి గురించి ఈజీగా మీరు ఇదే సబ్జెక్ట్ చేస్తారు కాబట్టి మీకు అక్కడ ఈజీ అవుతుంది. ఇంకా బైపీసీ విషయానికి వస్తే నీట్ చాలా అంటే చాలా కష్టపడాలి. అండ్ ఒకవేళ నీట్ మిస్ అయిందే అనుకోండి, నేను చాలా మందిని చూసాను ఇప్పటికి కూడా 2 times 3 times 4 times లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థం చేసుకోండి ఎంత కష్టం అనేది ఉంటుందో. లైక్ ఎంపీసీలో ఈజీగా సర్వైవ్ వెళ్ళిపోవచ్చు, ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోవచ్చు, ఇంజనీరింగ్లోకో పేమెంట్ సీట్ తీసుకున్నా వెళ్ళిపోవచ్చు, లైక్ డిగ్రీ జాయిన్ అయిపోవచ్చు, ఏది కావాలన్నా జాయిన్ అయిపోవచ్చు ఎంపీసీలో. అయితే అదే బైపీసీలో ఒకవేళ నీట్ మిస్ అయిందే ఎంతమంది ఉంటారో తెలుసా, ఎత్తి పొడిచేకి నీకు రాలేదు, నీ వల్ల కాలేదు, నీ వల్ల అవ్వదు, లైక్ వాళ్ళకి తెలీదు. కానీ చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. లైక్ ఎంపీసీలో ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇంజనీరింగ్ సైడ్. ఒకవేళ మీరు కానీ చిల్ గైస్, లైక్ ఆ డొమైన్లో అయితే అంత చిల్ అవుతూ చదువుకోలేరు. అదే ఎంపీసీలో అనుకోండి, ఇంజనీరింగ్లో చాలా టైం ఉంటుంది, చిల్ అవుతూ చదువుకోవచ్చు. ఇంజనీరింగ్ అనే కాదు, లైక్ డిగ్రీలో వెళ్ళినా టైం అనేది ఉంటుంది, చదువుకోవచ్చు, ఈజీగా వెళ్ళచ్చు. అదే అటు సైడ్ అనుకోండి ఎంబీబీఎస్, ఒకవేళ ఎంబీబీఎస్ వచ్చింది, కంటి మీద నిద్ర లేకని చదవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎంత కష్టం ఉంటే అంత కష్టం ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ అనేది కావాలి. ఇటు సైడ్ కూడా హార్డ్ వర్క్ అయితే కావాలి, ఖచ్చితంగా కావాలి, దేంట్లో కూడా ఈజీగా అయితే ఉండదు. బట్ కంపేర్ టు దాట్ ఇది కాస్త ఈజీ ఉంటుంది సమ్వాట్, నీకు కాస్త పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. సో నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి టైం ఉంటుంది, నిన్ను నువ్వేంటి అనేది తెచ్చుకోవచ్చు బయటికి ఇందులో. లైక్ మీకు ఇదనే కాదు, ఎంపీసీ మీదే చెప్తున్నాను కాదు, నేను ఓన్లీ ఎంపీసీ గురించే హైలైట్ చెప్తున్నాను అయితే కాదు. లైక్ బైపీసీలో కూడా చాలా ఉన్నాయి, చేయొచ్చు. బట్ కంపారిటివ్లీ కాస్త ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్లో ఎంజాయ్ చేయొచ్చు సమ్ వాట్. బైపీసీ తీసుకుంటే ఎంబీబీఎస్ వదిలేస్తే, ఎంబీబీఎస్ కాకుండా బీఫామ్, ఎంఫామ్, అగ్రికల్చర్, ఇంకా డిగ్రీ వీటికి వస్తే వీటిలో కూడా కష్టపడాల్సిందే. లైక్ మీకు ఇటు సైడ్ ఉన్నంత ఎంజాయ్మెంట్ అటు సైడ్ ఉంటుంది, బట్ మరీ ఎక్కువైతే ఉండదు. లైక్ కంపారిటివ్లీ సమ్ వాట్ ఈజీగా సస్టైన్ అవ్వచ్చు. రేపు పొద్దున్న మీరు ఏదన్నా ఈజీగా వెళ్ళాలంటే ఇటు ఎంపీసీలో ఈజీగా వెళ్ళచ్చు. లైక్ బైపీసీలో చాలా కష్టపడాలి. లైక్ మీరు ప్యూర్ ఆస్పిరెంట్, నాకు ఎంబీబీఎస్ కావాలి అంటే మీకు కష్టపడితే ఎంబీబీఎస్ నీట్ ఖచ్చితంగా కొట్టచ్చు. అండ్ ఫైనల్లీ వాళ్ళు చెప్పింది విని అయితే జాయిన్ అవ్వకండి దేంట్లో కూడా. మీకు అనిపించింది, మీరు దేంట్లో ఓకే అనుకుంటున్నారో అది మాత్రమే జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ గురించి ఆలోచించి కూడా జాయిన్ అవ్వకండి. మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు, నేను వెళ్ళిపోతాను, అదే జాయిన్ అవుతాను, నాకు కూడా అదే కావాలని మాత్రం వెళ్ళకండి. మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారు, మీ మంచి గురించి చెప్తున్నారా, అండ్ బయట వాళ్ళు చెప్పింది అయితే వినకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్కి బయట వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, అది విని మాత్రం జాయిన్ అవ్వకండి. మీకు నచ్చింది మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ మీ పేరెంట్స్ చెప్పండి, కన్విన్స్ చేయండి, సో అండ్ సో వాళ్ళు చెప్పింది కాదు, ఇది ఇలా ఉంటుంది అని చెప్పండి, అర్థం చేసుకుంటారు. మీకు నచ్చింది జాయిన్ అవ్వండి. అండ్ ఆల్ ద బెస్ట్. ఎంపీసీ తీసుకున్న బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, బైపీసీ తీసుకున్న బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఇంకా ఈ వీడియోతో మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఫైనల్లీ ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. క్లారిటీ నెక్స్ట్ వీడియోలో కనుక్కుందాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, సో ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.